అండి, అందరికీ నమస్తే. నా పేరు నాగజ్యోతి. మీరు చూస్తున్న త్రిలోక్య6600 యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మనం బిజినెస్ ఆర్గనైజేషన్కి సంబంధించి 2023-2024కి మారిన సిలబస్కి సంబంధించిన మోడల్ పేపర్ చూద్దాం ఒకసారి. ఇంతకుముందు బిజినెస్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్ అని ఉండేది, ఇప్పుడు బిజినెస్ ఆర్గనైజేషన్ అని మాత్రమే ఉంది. అలాగే సిలబస్ కూడా టోటల్గా మొత్తం చేంజ్ అయింది, అన్ని చాప్టర్స్ కూడా చేంజ్ అయినాయి. ఇది బీకామ్, బీబీఏ అండ్ బీసీఏ వాళ్ళకి కామన్ సబ్జెక్ట్. దీంట్లో వచ్చేసి 5 యూనిట్స్ ఉన్నాయి. అవి యూనిట్ వైజ్ ఒక్కొక్కటిగా చూద్దాం. ఫస్ట్ యూనిట్ వచ్చేసి బిజినెస్. దీంట్లో బిజినెస్ కి సంబంధించి డెఫినేషన్స్ అలాగే దానికి సంబంధించిన టోటల్ డీటెయిల్స్ ఉంటాయి. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి ప్రమోషన్ ఆఫ్ బిజినెస్. యూనిట్ 3 వచ్చేసి ప్లాంట్ లొకేషన్ అండ్ లేఅవుట్. ఫోర్త్ వచ్చేసి బిజినెస్ కాంబినేషన్. ఫిఫ్త్ వన్ కంప్యూటర్ ఎసెన్షియల్స్. ఇంకో విషయం ఏంటంటే, ముందున్న పేపర్స్ కి ఇప్పుడున్న పేపర్స్ కి డిఫరెన్స్ ఏంటంటే, ముందు ఎస్ఏ క్వశ్చన్స్ లాగా షార్ట్ క్వశ్చన్స్ లాగా మాత్రమే వచ్చేది. అంటే మీరు ఆన్సర్ నేర్చుకుని రాస్తే సరిపోయేది. కానీ ఇప్పుడు ఓవరాల్ గా సబ్జెక్ట్ చదువుకోవాల్సి ఉంటుంది, ప్రతిదీ లైన్ బై లైన్ చదువుకోవాల్సి ఉంటుంది. నీకు ఫుల్ గా సబ్జెక్ట్ పైన గ్రిప్ నాలెడ్జ్ ఉంటే మాత్రమే ఎగ్జామ్ నువ్వు పర్ఫెక్ట్ గా అటెంప్ట్ చేయగలుగుతావు. ఎందుకంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉన్నాయి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉన్నాయి, మ్యాచ్ ద ఫాలోయింగ్ ఉన్నాయి, అలాగే డెఫినేషన్స్ అవన్నీ నువ్వు గుర్తు పెట్టుకోగలిగితే దానికి సంబంధించిన ఈ సైంటిఫిక్ వాళ్ళు ఉంటారు కదా, డెఫినేషన్స్ ఇచ్చిన వాళ్ళ పేర్లు అవన్నీ గుర్తుంచుకోగలిగితే మాత్రమే నువ్వు అవుట్ ఆఫ్ స్కోర్ చేసుకోగలుగుతావు. ఈవెన్ పాస్ అవ్వాలన్నా కూడా అన్ని మినిమం నాలెడ్జ్ అయితే కంపల్సరీగా ఉండాల్సిందే. ఓకే, ఇప్పుడు మనము చూద్దాం ఎలా ఉంటుందనేది. ఫస్ట్ సెక్షన్ ఏ వచ్చేసి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. 30 క్వశ్చన్స్ ఉంటాయి, ఈచ్ క్యారీస్ 1 మార్క్. క్వశ్చన్ చూడండి, జస్ట్ ఎగ్జాంపుల్ కోసం మీకు 1 or 2 క్వశ్చన్స్ చదివి వినిపిస్తాను. ఇంకా మీకు ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నట్టయితే ఒకసారి ఇంకా ఏ సబ్జెక్ట్స్ అయినా కావాలనుకుంటే ఫస్ట్ సెమ్ వాళ్ళు ఒక్కసారి కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోస్లో చేయడానికి తప్పకుండా ట్రై చేస్తాను. ఇక్కడ చూడండి, నెక్స్ట్ వీడియోలో అయితే దీనికి సంబంధించిన ఆన్సర్స్ తో నేను వీడియో చేస్తాను. ఇప్పుడు చూడండి, వాట్ ఈస్ ద కోర్ కాన్సెప్ట్ ఆఫ్ బిజినెస్. కోర్ కాన్సెప్ట్ ఏంటి అని ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చినారు. మీరు జస్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ లాగా చదువుకుంటే మీకు ఎగ్జాక్ట్ ఆన్సర్ అనేది తెలియదు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ పర్పస్ ఆఫ్ బిజినెస్. ఇక్కడ చూడండి ఆప్షన్స్ ఇచ్చినారు, దీంట్లో ఏదో ఒక ఆప్షన్ మీరు కరెక్ట్ ఆన్సర్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 30 ఉంటాయన్నమాట. నెక్స్ట్ సెక్షన్ బి చూద్దాం. చూడండి, సెక్షన్ బి వచ్చేసి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. బిజినెస్ ఈజ్ డాష్ ఆఫ్ బయింగ్ అండ్ సెల్లింగ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఫర్ ది ప్రాఫిట్. నెక్స్ట్, ద ప్రైమరీ డాష్ ఆఫ్ బిజినెస్ ఈజ్ టు జనరేట్ రెవెన్యూ అండ్ మేక్ ఏ ప్రాఫిట్. ఇలా ఉంటాయన్నమాట. అంటే మీకు కంపల్సరీగా ఎగ్జాక్ట్ వర్డ్ తెలుసుంటే మాత్రమే మీరు వీటికి ఆన్సర్ చేయగలుగుతారు. అందులో వీటికి చాయిస్ ఏమీ లేదు, మీరు కంపల్సరీగా అన్ని క్వశ్చన్స్ రాస్తేనే మార్క్స్ వస్తాయి. ఇంకోటి ఏంటంటే, ఈ మల్టిపుల్ చాయిస్ లో వచ్చినవి ఒక్కొక్కసారి ఇలా ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ లో కూడా వస్తాయన్నమాట. ఒకవేళ అక్కడ వచ్చినట్టయితే రిపీట్ అయ్యే ఛాన్సులు కూడా ఉన్నాయి. ఇక్కడ ఉన్నవి మళ్ళీ ఇక్కడ అడిగినవి కూడా ఉన్నాయి. ఒక్కొక్కసారి అలా వచ్చినప్పుడు మీకు ప్లస్ అవుతుంది. ఇవి 10 ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉంటాయి. నెక్స్ట్ సెక్షన్ సి వచ్చేసి వెరీ షార్ట్ క్వశ్చన్స్, సింగిల్ లైన్ ఆన్సర్స్ అనమాట. వాట్ ఈస్ బిజినెస్, వాట్ ఈస్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ బిజినెస్. ఇది చూసారా, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ లో వచ్చింది. అలా అనమాట. మీకు కంపల్సరీగా డెఫినేషన్స్ కానీ ఆ ఆన్సర్ కానీ పర్ఫెక్ట్ గా తెలిసి ఉండాలి. చూడండి, వాట్ ఈస్ ద ప్రైమరీ గోల్ ఆఫ్ ప్రమోషన్ ఇన్ బిజినెస్. ఈచ్ అండ్ ఎవ్రీ యూనిట్ థరోగా చదవాల్సి ఉంటుంది. ఇలా సెక్షన్ సిలో వెరీ షార్ట్ క్వశ్చన్స్ 10 అయిపోయిన తర్వాత సెక్షన్ డి 2 మ్యాచ్ ద ఫాలోయింగ్ ఉంటాయి. ఒక్కొక్క దానికి 5 మార్క్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ 4 ఇచ్చినారు. ఈ 4కి మీరు కరెక్ట్గా మ్యాచ్ చేయాల్సి ఉంటుంది. ఇంకోటి కూడా ఫస్ట్దేమో మ్యాచ్ ద ఫాలోయింగ్ స్టేక్ హోల్డర్స్ విత్ దే రోల్ ఇన్ బిజినెస్ అని ఇచ్చినారు. పర్సన్స్ ఇచ్చి వాళ్ళు చేసే పని ఏంటి అని. నెక్స్ట్ వచ్చేసి మ్యాచ్ ద ప్రమోషనల్ టూల్ విత్ ఇట్స్ డిస్క్రిప్షన్.
ఇక్కడ ప్రమోషనల్ టూల్ ఇచ్చి అది ఏం చేస్తుంది అనే దాని గురించి ఇచ్చినారనమాట. కరెక్ట్గా మీరు ఆన్సర్ తెలిసినట్టయితే మాత్రమే స్కోర్ చేసుకోగలుగుతారు. నెక్స్ట్ సెక్షన్ ఈ ట్రూ ఆర్ ఫాల్స్ క్వశ్చన్స్. మీరు కరెక్ట్గా చదువుకోలేదనుకో, ఎస్ ఇది కరెక్టేనేమో అని అనిపిస్తూ ఉంటుంది, ఒక్కొక్కసారి రాంగ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి మీరు కంపల్సరీగా డ్యామ్ షూర్గా 100% మీకు తెలిసినట్టయితే మాత్రమే ఇవి కూడా అటెంప్ట్ చేయగలుగుతారనమాట. ఇది సెక్షన్ ఈ 10 మార్క్స్. మొత్తం ఈ అంటే 5 సెక్షన్స్ 70 మార్క్స్కి పేపరు. ఇది 3 అవర్స్ ఎగ్జామ్. ఏపీలో ఉన్న అన్ని యూనివర్సిటీస్కి ఇదే సిలబస్ అప్లికబుల్ అవుతుంది, ఇదే మోడల్ పేపర్ అప్లికబుల్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ త్రిలోక్య6600. వీడియోస్ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఏమైనా కావాలనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి.